ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం. ఈ ప్రకటన గ్రంథం బైబిల్లో చివరి పుస్తకముగా మనం చూడగలుగుతాం. ఇక్కడ ఈ ప్రకటన గ్రంథం గురించి కొంత ఉపోద్ఘాతము గత దినాల్లో ఒక బైబిల్ స్టడీలో చూడటం జరిగింది. అయితే అందరూ లేరు కాబట్టి క్లుప్తముగా మరొక పర్యాయం ఆ యొక్క ఉపోద్ఘాతాన్ని కొద్దిగా చెప్పి మన అంశంలోనికి మనం వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. ఈ ప్రకటన గ్రంథాన్ని వ్రాసింది యోహాను. ఈ యోహాను గలిలయ సముద్రపు వాడు. ఇతని వృత్తి ఏంటి అంటే చేపలు పట్టేటటువంటి వృత్తి. తండ్రి జబదయి, ఇతని యొక్క అన్న యాకోబు. మనం ఈ విషయాన్ని మత్తయి సువార్త 4వ అధ్యాయం 21వ వచనం 22వ వచనంలో చూడొచ్చు. బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను మాటను బట్టి ఇతడు యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించినట్లుగా మనం చూడగలం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29, 35 వచనాల నుండి మనం అది చూడగలం. తర్వాత ప్రభు చేత ప్రత్యేకించబడినటువంటి వారిలో ప్రత్యేకించబడిన ముగ్గురిలో ఇతడు కూడా ఒకడు. యోహాను, యాకోబు, పేతురు ప్రత్యేకించబడినటువంటి వారు. యాకోబు, యోహాను ఇద్దరు కూడా సహోదరులు. వీరికి బోయనెర్గేస్ అనేటువంటి పేరుని యేసు ప్రభువారు పెట్టినట్లుగా మనం చూడగలం. మార్కు సువార్త 3వ అధ్యాయం 17వ వచనములో, అంటే ఉరిమెడి వారు అని అర్థం. తర్వాత యోహాను తనను గురించి వ్రాసుకున్నప్పుడు యోహాను సువార్తలో యేసు ప్రేమించిన శిష్యుడు అని వ్రాసుకున్నట్లుగా మనం చూస్తాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనం, 19వ అధ్యాయం 26వ వచనం, 21వ వచనం, 20వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి భూస్థాపన చేయబడి తిరిగి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఇతడు ఎఫెసు సంఘానికి సంఘ కాపరిగా ఉన్నట్లుగా మనం చరిత్రను ఆధారం చేసుకొని చూడగలం. దేమేదియన్ చక్రవర్తి కాలములో ఇతడు బంధించబడి రోముకు తీసుకురాబడినాడు. మరుగుచున్నటువంటి నూనెలో ఇతడు వేయబడినప్పటికీ కూడా ఇతడు మరణించినటువంటి కారణం చేత ఇతనిని పద్మాసు ద్వీపానికి పరవాసిగా పంపించినట్లుగా మనం చూడగలుగుతాం. తర్వాత మరలా 96లో ఇతడు విడుదల చేయబడి ఎఫెసుకు తీసుకురాబడినాడు. తర్వాత 98వ సంవత్సరంలో ఇతడు మరణించినట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులందరిలో కూడా సహజ మరణాన్ని పొందినటువంటిది ఈ యోహాను ఒక్కడే. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులలో మొట్టమొదట మరణించినది క్రీస్తు శకం 44వ సంవత్సరంలో యాకోబు అయితే చివరిగా మరణించినది ఈ యోహాను. ఈ ప్రకటన గ్రంథాన్ని క్రీస్తు శకం 96లో వ్రాయబడినట్లుగా మనం చూడగలుగుతాం. ఈ ప్రకటన గ్రంథం గురించి గనక మనం చూస్తే ప్రకటన గ్రంథంలో 7 అనేటటువంటి మాట 54 సార్లు వస్తుంది. ఈ ప్రకటన గ్రంథంలో పాత నిబంధనకి సంబంధించినటువంటి వచనాలు 278 వచనాలు ఈ ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ఈ ప్రకటన గ్రంథంలో అతి ప్రాముఖ్యమైనటువంటి వచనం లేదా కీ వర్స్ అని గనక మనం చూస్తే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనాన్ని కీ వర్స్గా మనం చూస్తాం. అక్కడ ఒకసారి చదువుదాం ఆ మాట. 19వ వచనం, కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలుగబో వాటిని అనేటటువంటిది కీ వచనముగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ చూచినది అనేటటువంటిది గనక మనం చూస్తే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం నుంచి 18వ వచనం వరకు చూసినది అనే దానికి మనం చూడగలం.
రెండవది ఉన్న వాటిని అనేది గనక మనం చూస్తే ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో వ్రాయబడినటువంటి 7 సంఘాలు ఉన్నవి అనేది దానికి మనం చూడగలం. కలగబోయేవి అనేటటువంటిది గనక మనం చూస్తే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు కలగబోయేటటువంటి సంగతులు అక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి చూచినటువంటివి అంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం నుంచి 18వ వచనం వరకు తాను చూచినటువంటి సంగతులు అక్కడ మనం చూస్తాం. రెండవదిగా ఉన్న వాటిని అంటే అక్కడ 7 సంఘాలు ఉన్నట్లుగా మనం చూస్తాం 2-3 అధ్యాయాలు. తర్వాత కలగబోయేవి లేదా జరగబోయేటటువంటి సంగతులు గనక మనం చూస్తే 4వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు జరగబోయేటటువంటి సంగతులుగా మనం చూస్తాం. ఈ ప్రకటన గ్రంథాన్ని 8 భాగాలుగా మనం విభజించుకోవచ్చు. ప్రకటన గ్రంథాన్ని 8 భాగాలుగా మనం విభజించుకోవచ్చు. ఆ 8 భాగాలలో మనం గనక చూస్తే మొదటి వచనం యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమను మనం అక్కడ చూస్తాం. మొదటి అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమను చూస్తాం. 2-3 అధ్యాయాల్లో మరి సంఘాలను మనం చూస్తాం. ఉన్నటువంటి సంఘాలు 7 సంఘాలని మనం అక్కడ చూస్తాం 2-3 అధ్యాయాల్లో. తర్వాత 4-5 వచనాలు గనక మనం చూస్తే అక్కడ ప్రభు సన్నిధి ఉన్నట్లుగా దేవుని ప్రజలు ఆరాధించినట్లుగా అంటే పెద్దలు ఆరాధించినట్లుగా మనం చూస్తాం. దేవుని సన్నిధిని 4-5 అధ్యాయాల్లో మనం చూడగలం. తరువాత 4వదిగా మనం చూస్తే 6వ అధ్యాయం నుండి 19వ అధ్యాయము 2 వరకు అంత్యక్రీస్తు పాలనను మనం చూస్తాం. 7 సంవత్సరాల ఆ కాలములో సంఘము అనేటటువంటి మాట వినిపించదు. అంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం 2 వరకు సంఘము అనేటువంటి పదమే రాదు. మనము సంఘం అనేటువంటి పదాన్ని మనం అక్కడ చూడలేము. తర్వాత 5వదిగా మనం చూస్తే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనం నుండి 19వ అధ్యాయం 16వ వచనం వరకు రాకడ మనం అక్కడ చూస్తాం. మధ్యాకాశములోనికి ప్రభు రావటం మనం అక్కడ చూస్తాము. తర్వాత సిద్ధపడి ఉన్నటువంటి వారు ఎత్తబడటం చూస్తాము. తర్వాత సంఘముతో భూమి మీదకి రావటం అనేటటువంటిది మనం చూస్తాం. కాబట్టి ఇది 19వ అధ్యాయం 3 నుండి 19వ అధ్యాయం 16వ వచనం వరకు ఎత్తబడినటువంటి స్థితిని మనం అక్కడ చూస్తాం. తర్వాత 6వ భాగముగా మనం చూస్తే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు చూస్తే 1000 ఏండ్ల పరిపాలన మనం అక్కడ చూడగలం. 1000 ఏండ్ల పరిపాలన చూస్తాం. తర్వాత 7వ భాగంగా మనం చూస్తే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11 నుంచి 15వ వచనం వరకు చూస్తే ధవళ సింహాసనపు యొక్క తీర్పుని మనం అక్కడ చూడగలం. తర్వాత 8వ భాగం చివరి భాగంగా మనం చూస్తే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22వ అధ్యాయాన్ని కనుక చూస్తే అక్కడ నిత్యత్వాన్ని చూస్తాం. అంతా నూతనమైనది, నూతన ఆకాశం నూతన భూమిని మనం అక్కడ చూడగలగటం అనేటటువంటిది మనం చూస్తాం. కాబట్టి ఇది కొంత ఉపోద్ఘాతం. అయితే ఆ దినాల్లో అంటే బైబిల్ స్టడీ దినాల్లో కొన్ని పోలికలు కూడా చూసాము. అయితే ఇప్పుడు అవన్నీ మనం చూడటానికి సమయం లేదు. ఎందుకంటే ఆది కాండము ప్రకటన గ్రంథం పోలికలు ఉంటాయి. మరి దానియేలు గ్రంథం ప్రకటన గ్రంథానికి పోలికలు, ఇలా అనేకమైనటువంటి పుస్తకాలకు ప్రకటన గ్రంథానికి చాలా పోలికలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే వాటిని వేరే దినాల్లో మనం ధ్యానించేదాని కొరకై ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగంలో కొన్ని విషయాలు మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. కాబట్టి ఇక్కడ మనం ప్రాముఖ్యమైనటువంటిది ఏంటిది అంటే ఈ ప్రకటన గ్రంథములో మరి దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యక్షత అంటే తన దాసుని ద్వారా దూతను పంపించి
దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యక్షత ఎవరికి అంటే తన దాసులకు అనేది మనం అక్కడ ప్రత్యేకంగా గమనించాల. ఎవరికి పడితే వారికి కాదు ఈ ప్రత్యక్షత, కేవలం తన దాసులైనటువంటి వారికి మాత్రమే ఈ ప్రత్యక్షత అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. అందుకే ఇదే మాటని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో మనం చూస్తాం. 22వ అధ్యాయం 16వ వచనంలో, సంఘముల కోసరము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను అనేది మనం చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు మనకు ప్రారంభం చూసాం. యేసుక్రీస్తు తన దాసులకు కనుపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షత ఎలా పంపించాడు, ఎలా ఆ ప్రత్యక్షత అనుగ్రహించాడు అంటే ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి, ఇదే విషయాన్ని మనం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగా మనం చూస్తాం. యేసు అను నేను నా దూతను పంపి నేను వీటిని కనపరిచి సాక్ష్యం ఇచ్చాను అనేటటువంటిది మనం ఇక్కడ చూస్తాం. తర్వాత ఇక్కడ మనం గమనిస్తే కనుక తన దాసుడు అనేటటువంటి పదము ఈ యొక్క ప్రకటన గ్రంథములో 15 పర్యాయాలు వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. దాసుడు అనే పదం ప్రకటన గ్రంథంలో 15 పర్యాయాలు. ఈ దాసుడు అనేటువంటి పదానికి పిలిపించుకున్నటువంటి వారు ఈ ప్రకటన గ్రంథంలో గనక మనం చూస్తే యోహాను తనను తాను యేసుక్రీస్తుకి దాసుడిగా పిలిపించుకున్నట్లుగా చూస్తాం. తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క దూత మోషేను గూర్చి తన దాసుడైన మోషే అని సంబోధించినట్లుగా చూస్తాం. వీరిద్దరి గురించి ఈ ప్రకటన గ్రంథములో దాసుడు అని సంబోధించినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. కాబట్టే ఇక్కడ మనం చూస్తూ ఉన్నది ఏంటంటే తన దాసుడైన యోహానుకు సూచించెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తాం తాను చూచినంత మట్టుకు 2వ వచనంలో చూస్తే అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. లేదా ఇక్కడ కింద చూచినదంతటిని సాక్ష్యమిచ్చెను, అంతటిని గూర్చి సాక్ష్యమిచ్చెను అనేటటువంటిది మనం చూస్తాం. ఈ యొక్క తర్వాత చదివిన వాటిని మనం 3వ వచనంలో మనం చదువుతాం. ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొను వారును ధన్యులు అనేది మనం చూస్తాం. ఇదే విషయాన్ని చివరిలో కూడా ప్రకటన గ్రంథం 22లో కూడా మనం చదువుతాం. 7వ వచనం చూడండి, లేదా 6వ వచనం నుండి చూస్తూ ఉన్నాం. మరియు ఆ దూత ఇలాగు నాతో చెప్పెను, ఈ మాటలు నమ్మకములను సత్యములై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు త్వరలో సంభవించవలసిన వాటిని తన దాసులకు చూపించుటకై తన దూతను పంపెను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు. కాబట్టి ఇక్కడ 3వ వచనంలో మనం చూసినటువంటిది గైకొని వారు ధన్యులు అనేటువంటిది మరలా చివర ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 ధన్యతలలో మొదటి ధన్యత చూచిన వాటిని విన్న వాటిని గైకొన్నవారు ధన్యులు. 6వ ధన్యత కూడా అదే, గైకొన్నవారు ధన్యులు అనేది మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యంలో గనక మనం చూస్తే దాసులు అని పిలిపించుకున్నటువంటి కొద్దిమంది వ్యక్తుల గురించి మీకు చెప్తాను అంతే, వారి గురించి ఏమీ వివరించను, సమయం లేదు కాబట్టి. ఎవరు పిలిపించుకున్నారంటే యూదా తనను తాను యేసుక్రీస్తుకి దాసుడిగా పిలుచుకున్నాడు. యూదా పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. రెండవదిగా పేతురు పిలిపించుకున్నాడు. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పౌలు గారు పిలిపించుకున్నాడు తీతు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో. తర్వాత ఎపఫ్రా పిలిపించుకున్నాడు ఈ యొక్క కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో. యెహోషువ పిలిపించుకున్నాడు యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 9వ వచనంలో. రెండవదిగా న్యాయాధిపతులు 2వ అధ్యాయం 8వ వచనంలో. తర్వాత సమూయేలు పిలిపించుకున్నాడు, నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞ ఇమ్ము అని. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో. దావీదు పిలిపించుకున్నాడు, దావీదు మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనములో దావీదు నీ దాసుడు నా తండ్రి అని
ఆ యొక్క సొలొమోను అంటాడు. సొలొమోను తన తండ్రిని గురించి దేవునితో నీ దాసుడు నా తండ్రి అయిన దావీదు అని అంటాడు. తర్వాత దానియేలు పిలిపించుకున్నట్లుగా మనం చూడగలుగుతాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనంలో. తర్వాత యాకోబు, ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడైనటువంటి యాకోబు కూడా తాను పత్రిక వ్రాస్తూ 1వ అధ్యాయం 1వ వచనములో యేసుక్రీస్తు దాసుడు అని సంబోధించుకున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా మనం చూడాల్సింది ఏంటి అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనాన్ని కనుక మనం చూస్తే అక్కడ ఒక వచనం రాయబడి ఉంటుంది. గమనిద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనములో, 6వ అధ్యాయం 24వ వచనంలో, ఎవడునూ ఇద్దరు యజమానులకు దాసుడిగా నుండనేరడు, అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును. కాబట్టి దాసుడైనటువంటి వాడు అంటే ఎవరైనా ఒకరిని ప్రేమిస్తారు, ఒకరిని ద్వేషిస్తారు, లేదా ఒకరి పక్షంగా ఉంటారు, రెండో వారిని తృణీకరించేవారుగా ఉంటారు అనేటటువంటిది మనం చూస్తాం. తర్వాత రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనాన్ని కనుక మనం చూస్తే, రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం, ఎవరు దాసులంటే లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురు అని మీరు ఎరుగరా. కాబట్టి ఎవరికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటే వారికి దాసులు, లేదా దేనికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటే దానికి దాసులు అవుతారు అని ఇక్కడ పౌలు గారు మనకి స్పష్టంగా వ్రాసినట్లుగా మనం అక్కడ చూడగలం. తర్వాత పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము 19వ వచనంలో కూడా మనం చూస్తే అక్కడ కూడా కొంచెం రాయబడతా ఉంది. ఏమనంటే, తామే భ్రష్టత్వమునకు దాసులయ్యుండి అట్టి వారికి స్వాతంత్ర్యం ఇత్తుమని చెప్పుదురు, ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును. కాబట్టి మనం ఇక్కడ చూస్తాం, ఒకటి మనల్ని మనం లోబరుచుకోవటం కానీ లేదా దేని ద్వారానైనా జయింపబడటం కానీ జరిగితే దానికి మనము దాసులమగుతాము అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే, యేసుక్రీస్తు దాసులు ఎవరు అనేది ప్రశ్న. దాసులు అంటే ఎంతోమంది ఉంటారు, వారి గురించి మనం రాబోయే దినాల్లో ప్రభు చిత్తమైతే సమయం వస్తే ఎవరు దాసులు, ఎలా దాసులు అవుతారు అనేటటువంటి విషయాన్ని మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ ఈ దినాన్న ప్రత్యేకంగా మనకున్నటువంటిది 1వ వచనంలో యేసుక్రీస్తు తన దాసులకు అన్నాడు. అంటే యేసుక్రీస్తుకి దాసులు ఎవరు, ఎవరిని యేసుక్రీస్తు దాసులు అని పిలుస్తారు అనేది, లేదా ఎవరు యేసుక్రీస్తు యొక్క దాసులుగా పిలువబడతారు అనేది గనక మనం చూస్తే రండి చూద్దాం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 7వ అధ్యాయము 22వ వచనం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 7వ అధ్యాయము 22వ వచనము మనం చూద్దాం. చూడండి, 22వ వచనం జాగ్రత్తగా కొంచెం మనస్సు పెట్టి ఆ వచనాన్ని గనక మనం చదివితే మనకు అర్థమవుతుంది, లేదంటే మనం అర్థం చేసుకోవటం కొంచెం కష్టం. కాబట్టి 22, 23 వచనాలని మనం జాగ్రత్తగా అందరం కలిసి చదువుదాం. జాగ్రత్తగా మనసు పెట్టి చదవండి. చూడండి, ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వతంత్రము పొందినవాడు, ఆ ప్రకారమే స్వతంత్రుడయ్యుండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులుగా కాకుడి. సహోదరులారా, ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు యొక్క దాసుడు ఎవరు అంటే, ఇక్కడ మనం చూస్తూ ఉన్నది ప్రభువునందు పిలువబడిన దాసుడు. అంటే ప్రభువు వలన స్వతంత్రము పొందినవాడు. అంటే ప్రభు వలన ఎవరైతే స్వతంత్రులుగా చేయబడ్డారో
అంటే దాని ఉద్దేశం ఏంటిదంటే అక్కడ ఎవరైతే ఆయన రక్తము ద్వారా కొనబడ్డారో అట్టివారు దాసులు. అంటే దేని నుండి వారు స్వతంత్రులయ్యారు అంటే మనం అక్కడ చూస్తాం, పాపము నుండి, మరణము నుండి, ధర్మశాస్త్రము నుండి వారు విడుదల పొంది వారు దేవునికి దాసులుగా చేయబడినట్లుగా చూస్తాం. కాబట్టి మనము వాటి నుండి స్వతంత్రత పొందటము ద్వారా, అంటే కొనబడినటువంటి స్థితి, యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా కొనబడినటువంటి స్థితి కలిగి ఉండటం ద్వారా యేసు ప్రభువుకి లేదా దేవునికి దాసులుగా ఉన్నట్లుగా మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి మనం ఎలా ఆయన స్వతంత్రులుగా చేశాడు అంటే ఆయన తన రక్తం ఇచ్చి కొనటం ద్వారా మనము స్వతంత్రులుగా చేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనాన్ని కనుక మనం చూస్తే, యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనాన్ని కనుక మనం చూస్తే అక్కడ మనం చూస్తూ ఉన్నాం 31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయను. కాబట్టి స్వతంత్రులుగా చేయబడిన వారు ఆయన దాసులు. ఎలా స్వతంత్రులుగా చేయబడ్డారంటే సత్యము ద్వారా వారు స్వతంత్రులుగా చేయబడ్డారు. అంటే సత్యాన్ని వారు గ్రహించారు. ఏంటి సత్యం అంటే? సత్యం అంటే ఏంటి? ప్రభువారు తానే చెప్పాడు, ఏమని? నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని. అంటే సత్యాన్ని ఎవరైతే గ్రహిస్తారో వారు మాత్రమే యేసుక్రీస్తునందు స్వతంత్రులుగా చేయబడతారు. తద్వారా ఆయన దాసులు అని పిలువబడేటువంటిదిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత మనం గమనిస్తే యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనంలో కూడా మరికొంత విపులంగా మనం చూడగలగటానికి యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనం, 8వ అధ్యాయము 36వ వచనంలో మనం చూస్తాం, కుమారుడు మిమ్ములను స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. కాబట్టి ఎవరు స్వతంత్రులుగా చేశారంటే మనం ఇక్కడ మరలా క్లియర్గా చూస్తూ ఉన్నాం, యేసుక్రీస్తు ప్రభు, ఆయన ద్వారా మనం స్వతంత్రులుగా చేయబడి. ఇవన్నీ ఒకటే. ఏంటిది? మనం అక్కడ చూసాం, పైన ఏం చూసాం? ప్రభు వలన స్వతంత్రం పొందినవాడు ఆయన దాసుడు అనే చూసాం. తర్వాత సత్యమందు నిలిచినవాడు ఆయన దాసుడని చూసాం. ఇక్కడ మూడవదిగా కుమారుడు ఎవరిని స్వతంత్రులుగా చేస్తారో వారు ఆయన దాసులు అనేది. అంటే ఈ మూడు, ప్రభు అయినా ఆయనే, దేవుడైనా ఆయనే, కుమారుడుగా ఆయనే, సత్యముగా కూడా. తర్వాత మరలా ఒక్క మాట చూద్దాం. గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకుడి. కాబట్టి ఇక్కడ మనం గనక చూస్తే 21వ వచనము నుండి గనక మనము ఇక్కడ ఈ చివరి 4వ అధ్యాయం 21వ వచనం నుండి 31వ వచనం వరకు మనం చదివితే అక్కడ మనం చూస్తాం, ఇద్దరు గురించి చెప్పబడతా ఉంటుంది. వారిలో ఒకటి హాగరు, రెండవది శారా. మనం చూస్తాం శారా కుమారుడు వాగ్దాన పుత్రుడు అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఆ యొక్క వాగ్దానాన్ని బట్టి మనము స్వతంత్రులంగా చేయబడినట్లుగా మనం చూస్తాం. వాగ్దానాన్ని బట్టి పైన మీరు అదంతా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి దాని అంతటిని క్లుప్తీకరించి మనం చూస్తూ ఉన్నాం. శారాకి పుట్టినటువంటి కుమారుడు వాగ్దానం బట్టి పుట్టినవాడు కాబట్టి స్వతంత్రుడు. అదే హాగరుకు పుట్టినటువంటి వాడు లోక సంబంధమైనటువంటి వాడు కాబట్టి వాడు శాపగ్రస్తుడు. కాబట్టి శారాకి అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవటానికి వీలుందంటే ఎవరు స్వతంత్రులు అంటే వాగ్దానము ద్వారా పుట్టినటువంటి వారు స్వతంత్రులు. వారు యేసుక్రీస్తుకి
దాసులు అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టి ఎవరు దాసులు అంటే మొదటిది చూసాం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 22లో ప్రభువు వలన స్వతంత్రం పొందినవాడు ఆయన దాసుడు అని. రెండవదిగా యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో వాక్యమందు నిలిచి సత్యాన్ని గ్రహించినటువంటి వారు స్వాతంత్ర్యాన్ని పొందుతారు అనేది మనం చూసాం. సత్యం అంటే ఆయనే అనేది కూడా మనం చూసాం. నేనే మార్గమును సత్యమును జీవమును అనేది. తర్వాత మూడవదిగా మనం గమనించాం, యోహాను సువార్త 8వ అధ్యాయం 26వ వచనంలో కుమారుని ద్వారా స్వతంత్రులుగా చేయబడిన వారు ఆయన దాసులు అనేది మనం చూస్తూ వచ్చాం. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, అంటే మనము 4వ అధ్యాయము చివరిలో నుండి చివరి గనక మనం చదివితే ఈ 5వ అధ్యాయం 1వ వచనానికి వచ్చేటప్పటికి అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే వాగ్దానము ద్వారా జన్మించినటువంటి వారు స్వతంత్రులు, వారు దేవుని దాసులు అనేటటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రశ్న ఏంటి అంటే, నీవు స్వతంత్రుడుగా చేయబడ్డావా? యేసుక్రీస్తు దాసుడిగా నీవు ఉన్నావా? లేక ఈ లోక సంబంధమైన అంటే లోకానికి, మరణానికి, ధర్మశాస్త్రానికి ఇంకా దాసత్వం కింద, ఆ యొక్క దాసత్వం కింద ఉండి ఇంకా దేవునికి దూరమైనటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉన్నావా? ప్రశ్న. కాబట్టి మనం దేనికి దాసులుగా ఉన్నాం? మనం ముందే చూస్తూ వచ్చాం, దేని చేత మనము జయించబడతామో దానికి మనం దాసులం. అంటే యేసుక్రీస్తు ద్వారా నీ హృదయము జయించబడిందా? యేసుక్రీస్తు ద్వారా నీ హృదయము కడగబడినటువంటి స్థితిలో ఉందా? అయితే దేవునికి స్తోత్రం, నీవు యేసుక్రీస్తు దాసుడవు. అలా కాకుండా ఇంకా నీ జీవితంలో లోకము, లోక ఆశలు, లోక ఆచారాలు, శరీర సంబంధమైన మలిన కోరికలన్నీ నీ జీవితంలో ఉంటే నీవు మరణానికి, ధర్మశాస్త్రానికి లోనైనటువంటి వాడవు. ఆ కారణం చేత నీవు యేసుక్రీస్తు దాసుడవుగా నీవు ఉండలేవు, ఉండవు కూడా. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒకవేళ నీ జీవితంలో నీవు ఇంకా యేసుక్రీస్తుని నీ యొక్క సొంత రక్షకుడిగా నీవు అంగీకరించి ఉండకపోతే ప్రభు మనకిస్తా ఉన్న ఈ సమయమందైనా నీవు యేసుక్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా నీవు యేసుక్రీస్తు దాసుడు అవుతావు. అంత మాత్రమే కాకుండా పరలోక రాజ్యానికి అంటే నిత్య రాజ్యానికి నీవు వారసుడవు, వారసురాలవు కాగలుగుతావు. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నది ఏంటిది అంటే, ఇక్కడ యోహాను ఏమని పిలిపించుకున్నాడు అనేది మనం ఇక్కడ చూసామంటే చూడండి, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మొదటి వచనంలో యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అయితే మనం యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనంలో గనక మనం చూస్తే, యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనంలో గనక మనం చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమనంటా ఉన్నాడంటే 15వ వచనం, దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియచేసి తిని. అయితే ఇక్కడ ప్రభువారు ఏం చెప్తా ఉన్నాడంటే, యోహానే రాశాడు స్వయంగా. ఏమని చెప్తా ఉన్నాడంటే, యోహాను నేను మిమ్మల్ని దాసులని పిలవక, అంటే దాసులుగా ఉంటే గనక యజమానుని యొక్క సంగతులు ఎరగలేరు, యజమానుని యొక్క సంగతులన్నీ కూడా దాసునితో చెప్పరు. అయితే కుమారుడైతే స్వతంత్రుడు కాబట్టి అతడికి అన్ని విషయాలు ఎరుకలో ఉంటాయి. తను ఆ ఇంటిలో ఎక్కడికైనా వెళ్ళగలడు, ఏమైనా చేయగలుగుతాడు ఆ ఇంటిలో. దాసుడు ఆ ఇంటిలోనికి స్వతంత్రంగా ప్రవేశించలేడు. యజమానుడు ఆజ్ఞాపిస్తే తప్ప తాను ఏమీ కూడా చేయలేనటువంటి స్థితి. కాబట్టి అందుకే ప్రభు ఏమన్నాడంటే, నేను మిమ్మల్ని దాసులని పిలవక ఏమంటా ఉన్నాను, నా స్నేహితులని మిమ్మల్ని పిలుస్తాను. కాబట్టి స్నేహితునికి మా స్వేచ్ఛ అనేది, స్వాతంత్ర్యం అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా
నా స్నేహితులని మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాను అని ప్రభువారు తానే స్వయంగా చెప్పినప్పటికీ కూడా యోహాను తనల్ని ఎలా పిలిపించుకోవటానికి ఇష్టపడతా ఉన్నాడంటే తన దాసుడు అని పిలిపించుకోవటానికి ఇష్టపడతా ఉన్నాడు. కనుక ప్రియమైన సహోదరుడా, ఎంత తగ్గింపు జీవితం, ఎంత వినయం విధేయత కలిగినటువంటి జీవితాన్ని తాను కలిగి ఉన్నాడు అనేటటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఈ సమయంలో క్లుప్తముగా కొన్ని విషయాలు, సమయం మనకుంది కాబట్టి క్లుప్తముగా కొన్ని విషయాలు చూసి మనం ప్రభు బలలో సమీపించడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు దాసులుగా ఉండే వారికి ఉండే లక్షణాలు ఏంటి, లేదా ఎవరిని యేసుక్రీస్తు ప్రభు యొక్క దాసులు అని పిలవవచ్చు అనేది మనము క్లుప్తముగా కొన్ని విషయాలు చూద్దాం. 7 విషయాలు చెప్తాను, అంటే వివరించను కానీ కొద్దిగా అవసరత కొలది నేను వాటిని గూర్చి చెప్పి మనం ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు దాసులుగా ఉండేవారికి ఉండే లక్షణాలు ఏంటి అనేది కనుక మనం చూస్తే రండి చూద్దాం. పౌలపోస్తలుడు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం నుండి 26వ వచనం వరకు కలిసి ఉంది. మనం చూద్దాం. చదువుతాను, జాగ్రత్తగా వినండి. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టబడిన వీరు వాని యురిలో నుండి తప్పించుకొని మేలుకొందురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. కాబట్టి ఇక్కడ మనకి అర్థమవుతా ఉంది, యేసుక్రీస్తు ప్రభు యొక్క దాసుడుగా ఉండేవారికి ఉండాల్సినటువంటి లక్షణాలు 5 ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అవేంటిది అంటే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూడండి, మధ్యలో నుంచి మనం చూస్తే ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని, అంటే వారు తిరిగి మరలా మారు మనసు పొందుతారేమో అనే ఉద్దేశంతో అట్టి వారిని ఎలా చూడాలి ఎలా చూడాలి అంటే నీలో ఆ లక్షణాలుంటే నీ వాటిని అలా చూడగలవు. నీలో నెమ్మది ఉందనుకోండి, ఎదుటివారు ఎలా మాట్లాడినా నెమ్మదిగానే మాట్లాడతావు. కాబట్టి మనలో ఈ లక్షణాలుంటే మనం ఎదుటివారి ఎళ్ళ అలా కనపరుచుకోగలుగుతాం మనం. కాబట్టి ప్రభువు యొక్క దాసుడని పిలిపించుకునే వారికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఇక్కడ 5 కనిపిస్తూ ఉన్నాయి. అవేంటి అంటే ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించు. అంటే ప్రభు అతనికి ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటంటే సాత్వికమైన మనస్సు అతనికి కావాలి. ప్రభు యొక్క దాసుడిగా ఉండేవారికి అంటే ఒక విధంగా నీకు నాకు ఉండాల్సినటువంటిది ఏంటంటే సాత్వికం అనేది మన జీవితాల్లో ఉంటేనే తప్ప మనం ప్రభు యొక్క దాసులంగా పిలువబడలేం. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో గనక మనం చూస్తే, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 29వ వచనంలో గనక చూస్తే ప్రభువారు ఈ రీతిగా మనం పిలిపించుకుంటా ఉన్నాడు. ఏమనంటే, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. కాబట్టి ప్రభువే తాను సాత్వికుడునుగా పిలిపించుకుంటా ఉన్నప్పుడు నీవు నేను ఆయన బిడలంగా, లేదా ఆయన ద్వారా జయించబడిన బిడలంగా, లేదా ఆయన ద్వారా స్వతంత్రత పొందిన బిడలంగా, ఆయనకు దాసులంగా మనం ఉండాలి అంటే మన జీవితంలో కూడా సాత్వికము అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఇదే మత్తయి సువార్త ఇదే అధ్యాయము 11వ అధ్యాయంలో 21వ వచనంలో గనక మనం చూస్తే అక్కడ ప్రభువారు అంటా ఉన్నాడు, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములో చేయబడిన ఎళ్ళ ఆ పట్టణపు వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనస్సు పొందియుందురు. కాబట్టి ఎలా మారు మనసు పొందేవారంట?
గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని, అంటే తగ్గింపు జీవితం దీనత్వానికి సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, సాత్వికం నీ జీవితంలో ఉందా? ఒకవేళ అలా లేకపోతే, ప్రభా సాత్వికం నా జీవితంలో లేదయ్యా, నాలో తగ్గింపు, దీనత్వం, విధేయత అనేటటువంటిది లేదు ప్రభా, నాలో ఎదురాడు స్వభావమే ఉంది, ప్రభా నన్ను క్షమించు అంటూ క్షమాపణ కోరి ప్రభువులో చేయి వేయాలనేది దేవుని యొక్క ఆశగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే మనం గనక చూస్తే ఈ యొక్క మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనంలో కూడా